హలో అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి నేను సంక్రాంతి పండగకి ఊరెళ్ళొచ్చా కదా! ఎళ్లి రాగానే మా హస్బెండ్ కబోర్డ్ చూస్తే ఇలా ఉంది. నాకైతే గుండెలు డవేల్మన్నది. ఎందుకంటే మా హస్బెండ్ ఎప్పుడు నీట్‌గానే ఉంచుకుంటాడు. మరి ఏంటో ఏమో ఈసారి అసలు చెండాలంగా అయిపోయింది కబోర్డ్ అంతా. ఎందుకు అంటే నాకొక టీ షర్ట్ కనిపియలేదు. అందుకే నేను అలా చేసేసానన్నాడు. ఈ కింద ర్యాక్ అంతా మా బన్సులు ఎగబెట్టాడండి. ఇక్కడి అంతా ఎగబెట్టేశాడు. వాడికి కొత్త వస్తువు ఏదైనా కనిపించిందనుకో ఇంకా దాన్నైతే వదిలిపెట్టాడు. ఇంకా ఇదొచ్చేసి ఐరన్ బాక్స్ వాడు దాన్ని తీసుకొని ఆడుతున్నాడని చెప్పేసి మా హస్బెండ్ బట్టల్లో దాచిపెట్టాడు దాన్ని. నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. ఫస్ట్ కవర్ తీయగానే ఇట్లా ఎలాడుతుంటే నేను అసలు పాము అనుకున్నా, భయపడ్డా అయితే. ఇంకా అన్నీ తీసేసి ఇంకా లైన్‌గా సదురుకుంటూ అయితే వచ్చేసానండి. మీలో మీ హస్బెండ్స్ కూడా ఇలానే ఉంటారా? లేకపోతే నీట్‌గా ఉంచుకుంటారా? కామెంట్ చేయండి. ఇంకా ఆ ఫ్యాన్ గూడా నాకు మా హస్బెండ్ బట్టల్లో దొరికింది. ఈ ఫ్యాన్ వచ్చేసి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చాడనమాట. కరెంట్ పోయినప్పుడు గాలికి అంటే ఒక 2 అవర్స్ వస్తది. పర్లేదు అది అది ఇప్పటికి ఉందంటే చాలా గ్రేట్. ఇంకా ఆ విషయం అయితే పక్కన పెట్టేసి, ఇంకా ఇప్పుడైతే ర్యాక్ అంతా నీట్‌గా సదురుతున్నానండి. మీ అందరికి ఒక మాట చెప్పాలి. అసలు నాకు సబ్స్క్రైబర్సే పెరగట్లేదు. ఏం చేయాలి? ఏంటి? అని ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే ఎలాంటి వీడియోస్ చేయాలి? ఏంటి? అని. ఇంకా కబోర్డ్ అయితే ఇట్లా నీట్‌గా సదిరేసా. కిందంతా బెడ్‌షీట్స్, ఇంకా నా బ్యాగ్స్ అయితే సదిరేసి, ఇక్కడైతే ఎమర్జెన్సీవే పెట్టానండి. బన్సిల్ గార్డ్ మెడికల్ బాక్స్, ఇంకా ఫ్యాను ఇట్లా పక్కన పెట్టేసా. మా హస్బెండ్ బట్టలనేసి ఇలా పెట్టేశాను. ఇంకా అవి వచ్చేసి స్వెటర్స్. ఇవి మామూలుగా టీ షర్ట్స్, షార్ట్స్ పెట్టాను. ఇంకా ఈ బ్యాగ్ మొత్తం షర్ట్సేనండి. అసలు ఫుల్‌గా